చూడండి గైస్, BOQ స్టాండ్స్ ఫర్ బ్యాక్అవుట్ క్యూ అండి. యూజ్డ్ టు స్టోర్ ద ఫెయిల్యూర్ మెసేజెస్ ఫర్ ద పర్టికులర్ లోకల్ క్యూ అండి. ఓకే, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లోకల్ క్యూ గైస్. బట్ ఇది ఏం స్టోర్ చేస్తుందంటే ఫెయిల్యూర్ మెసేజెస్ని స్టోర్ చేస్తుంది. ఫెయిల్యూర్ మెసేజెస్ని స్టోర్ చేయడం అంటే ఏంటి, ఎలాగా అనే కాన్సెప్ట్ చూద్దాం. సేమ్ అండి, ప్రీవియస్ కాన్సెప్ట్ లాగే డీకెన్ సెటప్, సోర్స్, డెస్టినేషన్. ఒక లోకల్ క్యూ ఉంటుంది అండ్ ఒక డెడ్ లెటర్ క్యూ ఉంటుంది. మనం ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తున్నాం, దీంట్లోనే BOQని క్రియేట్ చేస్తున్నాం. లోకల్ క్యూ అండి. అండ్ దీన్ని డెడ్ లెటర్ క్యూ అనుకుంటాం, DL క్యూ. అండ్ డెస్టినేషన్ సైడ్ క్రియేట్ చేస్తాం BOQ. ఓకేనా గైస్, నార్మల్ ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు ముందు విన్న మీరు కాన్సెప్ట్లో ఏం జరుగుతుంది, వన్స్ ఫెయిల్ అయిన మెసేజెస్, సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాల్సిన మెసేజెస్ ఏదైనా రీజన్ వల్ల ఫెయిల్ అయితే, ఐ మీన్ లోకల్ క్యూలోకి వెళ్ళాల్సిన మెసేజ్ ఏదైనా రీజన్ వల్ల ఫెయిల్ అయితే డెడ్ లెటర్ క్యూకి వెళ్తుంది. వెంటనే మనం డెడ్ లెటర్ హెడర్, డెడ్ లెటర్ హ్యాండ్లర్ యూజ్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాము, రీప్రాసెస్ చేస్తాం. సేమ్ అదే ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీప్రాసెస్ చేస్తాం. సేమ్ అదే ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్అవుట్ క్యూ కూడా వన్స్ లోకల్ క్యూకి వెళ్ళాల్సిన మెసేజెస్ ఏదో ఒక రీజన్ వల్ల BOQకి వచ్చి చేరుతాయి. డెడ్ లెటర్ క్యూకి కాదండి, ఈసారి BOQకి వస్తాయి. వన్స్ BOQకి వచ్చినాయి అని అంటే వాటిని మనం ఏమంటాము, ఫెయిల్యూర్ మెసేజెస్ అంటాం. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంట్రా అంటే వాటిని పాయిజనస్ మెసేజ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, పాయిజనస్ మెసేజ్ అని మీరు అనుకోండి, జస్ట్ ఫెయిల్యూర్ మెసేజ్ కన్సిడర్ చేసుకోండి. బట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే BOQలో వన్స్ మెసేజెస్ వచ్చిన తర్వాత దీన్ని మనం రీప్రాసెస్ చేయడానికి కుదరదు. డెడ్ లెటర్ క్యూలో మనకి ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎందుకు ఉంటుంది, డెడ్ లెటర్ క్యూలో ప్రాసెస్ చేసేదానికి ఛాన్స్ ఎందుకు ఉంటుంది, BOQలో ప్రాసెస్ చేసేదానికి ఎందుకు ఛాన్స్ ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ డెడ్ లెటర్ క్యూలో ప్రాసెస్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని అంటే డ్యూటీ మనకి అక్కడ డెడ్ లెటర్ హెడర్, డెడ్ లెటర్ హ్యాండ్లర్ అనేది ఉంటుంది. బట్ ఎప్పుడైతే నీకు మెసేజెస్ BOQకి వచ్చి జాయిన్ అవుతాయో ఆ BOQలోకి వచ్చే మెసేజెస్ని మనం ఏమంటామంటే ఫెయిల్యూర్ మెసేజెస్ ఆర్ పాయిజనస్ మెసేజెస్ అంటాం. మోస్ట్లీ మీరు ఫెయిల్యూర్ మెసేజెస్ ఈ సారీ గీత ఈ ఫెయిల్యూర్ మెసేజెస్ని మనం మళ్ళీ రీప్రాసెస్ చేయడానికి కుదరదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రీప్రాసెస్ టు ద లోకల్ క్యూ అండి. వన్స్ మనం ఏం చేస్తామంటే ఎందుకు ఇవి ఫెయిల్యూర్ అయినాయి అని తెలుసుకోవడం కోసం ఈ మెసేజెస్ని బ్యాకప్ తీసుకొని అప్లికేషన్ పీపుల్ వాళ్ళకి మనం సెండ్ చేస్తాం. బట్ BOQకి డెడ్ లెటర్ క్యూకి డిఫరెన్స్ ఏంటంటే డెడ్ లెటర్ క్యూ అనేది మీకు క్యూ మేనేజర్ వన్ పర్ క్యూ మేనేజర్ అండి. ఇట్ ఈస్ వన్ పర్ క్యూ మేనేజర్, ఇందాక మీరు చెప్పినట్టు. ఓకేనా, అండ్ ఇట్ హోల్డ్స్ అన్డెలివరీ మెసేజెస్. వన్ డెడ్ లెటర్ క్యూ పర్ క్యూ మేనేజర్ మస్ట్. సేమ్ అలానే బట్ BOQ అనేది ఒక లోకల్ క్యూ మీద డిఫైన్ చేసుకుంటారు. మీకు ఇక్కడ ఎన్ని లోకల్ క్యూస్ ఉంటాయో డెస్టినేషన్ సైడ్ అన్ని లోకల్ క్యూస్కి BOQ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ డెడ్ లెటర్ క్యూ అనేది క్యూ మేనేజర్ మొత్తానికి మనం డిఫైన్ చేసుకుంటాం. అది డిఫరెన్స్. ఈ BOQని ఎక్కడ డిఫైన్ చేసుకుంటారు, ఎలా డిఫైన్ చేసుకుంటారో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది.
అండ్ కమింగ్ టు పాయింట్ అండి, అండ్ ఇవ్వండి డిఎస్పిఎంక్యూ. నిన్న ఆల్రెడీ వీటి మీద మనం డెడ్ లెటర్ క్యూ ఇంప్లిమెంట్ చేస్తాం విత్ డీకెమ్ సెటప్ యూస్ చేసుకొని. సేమ్ అండి, ఇక్కడ డి ఫర్ డెస్టినేషన్, రన్ ఎంక్యూఎస్సి డి, దెన్ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ అనేది నా లోకల్ క్యూ నేమ్ అండి. బట్ ఒకసారి స్టార్ ఇస్తున్నాను, స్టార్. చూడండి గైస్, ఇక్కడ ఎల్క్యూ స్టాండ్స్ ఫర్ లోకల్ క్యూ అండి, ఎల్క్యూ అండర్స్కోర్ స్టాండ్స్ ఫర్ డెడ్ లెటర్ క్యూ అండి. నేను ఇప్పుడు ఎల్క్యూ మీద డిఫైన్ చేస్తున్నానండి, ఎల్క్యూ మీద డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా? డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ. ఇక్కడ కనపడుతున్నాయి కదా గైస్, బీఓక్యూ నేమ్ ఎంటీ అండ్ బోత్ రెష్ వాల్యూ 0. ఈ 2ని మనం డిఫైన్ చేసుకుంటే మనకి బ్యాక్అవుట్ క్యూ బీఓక్యూ క్రియేట్ అయినట్టు. ఇక్కడ బీఓక్యూ నేమ్ స్టాండ్స్ ఫర్ బ్యాక్అవుట్ క్యూ నేమ్ అండి. ఇక్కడ బోత్ రెష్ అంటే సేమ్ అండి. బోత్ రెష్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 9 వరకు మనం డిజిట్ ఏదో ఒక డిజిట్ మెయింటైన్ చేస్తాం. ఆ డిజిట్ పాయింట్ ఆఫ్ మనం ఇచ్చిన డిజిట్ బట్టి రీప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలాగ వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం జస్ట్ డిఫైన్ చేసుకుంటాం గైస్. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. One minute guys. చూడండి గైస్, ఈ లోకల్ క్యూ మీద నేను డిఫైన్ చేస్తున్నాను ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ అండి, అండ్ బోత్ రెష్, ఈ బోత్ రెష్ వాల్యూ ఇస్తాను గైస్. బోత్ రెష్ మనకి ఇష్టం వచ్చిన డిజిట్ నెంబర్ ఇవ్వచ్చండి, 0 నుంచి 9 వరకు. నేను ఇక్కడ సింపుల్గా 2 ఇస్తున్నాను గైస్. నెక్స్ట్ బీఓక్యూ నేమ్, బీఓక్యూ నేమ్ అండి. బీఓక్యూ నేమ్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఎల్క్యూ ఉంది కాబట్టి దీని కంటిన్యూస్గా ఎల్క్యూబీ అని ఇస్తానండి. ఎల్క్యూబీ స్టాండ్స్ ఫర్ ఎల్క్యూ అంటే లోకల్ క్యూ అని, బి అంటే బ్యాక్అవుట్ క్యూ అండి. చేంజ్ అయింది. చూడండి గైస్, ఇప్పుడు డిఫైన్ క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ. ఒకసారి డిస్ప్లే చేయండి. డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ ఎల్క్యూ బి. ఏం క్రియేట్ అయిపోయింది? బ్యాక్అవుట్ క్యూ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం ఎక్కడ డిఫైన్ చేసుకున్నాము? లోకల్ క్యూ మీద డిఫైన్ చేసుకున్నాం. ఒకసారి ఆ ఎల్క్యూ వాల్యూ ఇవ్వండి.
చూడండి గైస్, ఇందాక బీఓక్యూ నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటీ ఉంది, బోత్ రెష్ వాల్యూ 2 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి అంటే వన్స్ ఈ లోకల్ క్యూకి వెళ్ళాల్సిన మెసేజెస్ ఏదన్నా ఒక రీజన్ వల్ల ఫెయిల్ అయ్యి, అది రీజన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రీజన్ అన్నా కావచ్చు గైస్, అది ఎలాంటి రీజన్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. ఏదో సమ్ ఫెయిల్యూర్ వల్ల ఆ మెసేజెస్ కానీ బీఓక్యూకి వెళ్ళి చేరిని అంటే దాన్ని మనం పాయిజనస్ మెసేజెస్, ఫెయిల్యూర్ మెసేజ్ అంటాం. ఇది 99% కాదు 100% మనము రీప్రాసెస్ చేయడానికి కుదరదు. ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ మెసేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. వెంటనే మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ మెసేజెస్ని అప్లికేషన్ టీమ్ వాళ్ళకి రీప్రాసెస్ చేస్తాం. రీప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎందుకు ఫెయిల్ అయింది రీజన్ అని చెప్పి. అంతేగాని మనం డెడ్ లెటర్ క్యూలో లాగా మనకి ప్రాసెస్ చేయడానికి కుదరదు. మనకి ఇక్కడ ఎలాంటి మెథడ్స్ ఉండవు. బట్ వన్ థింగ్ గైస్, వన్స్ బీఓక్యూలోకి వచ్చి చేరిన తర్వాత మెసేజెస్ మీరు ఇక్కడ ఇచ్చిన బోత్ రెష్ వాల్యూ, ఈ బోత్ రెష్ వాల్యూని బట్టి ఇక్కడ 2 ఇచ్చారు కదండి, 2 టైమ్స్ రీప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చారు అనుకో, 9 టైమ్స్ రీప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అయినా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిపోయి మనకి బీఓక్యూలో పడిపోతుంది. బట్ బీఓక్యూ మనం ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం అంటే మన లోకల్ క్యూకి డిఫైన్ చేసుకుంటాం. అదే డెడ్ లెటర్కి ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం అంటే టోటల్ క్యూ మేనేజర్కి డిఫైన్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద డిఫరెంట్ అంటే డెడ్ లెటర్ క్యూలో మనకి రీప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది, ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బీఓక్యూలో నో రీప్రాసెస్ అండి, రీప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ మనము డెడ్ లెటర్కి ఎక్కడ డిఫైన్ చేసుకుంటాము అంటే క్యూ మేనేజర్కి డిఫైన్ చేసుకుంటాం. బ్యాకప్ క్యూకి ఎక్కడ డిఫైన్ చేసుకుంటామంటే లోకల్ క్యూకి డిఫైన్ చేసుకుంటాం. ఇలాగా ఈ డెడ్ లెటర్కి ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే CRTMQM-U ఆర్ ఆల్టర్ QMGR ఆర్ డెడ్ క్యూ. అదే బ్యాకప్ క్యూకి ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ క్యూ నేమ్, బోత్ రెష్ వాల్యూ అండ్ బీఓ క్యూ. డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి, మన అప్లికేషన్స్ యూజ్ చేసుకునే దాన్ని బట్టి మన ఎన్విరాన్మెంట్లో బ్యాకౌట్ క్యూ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ పీపుల్ వాళ్ళు మెసేజ్ పంపిస్తుంటారు సోర్స్ నుంచి డెస్టినేషన్కి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి మెసేజ్ పంపిస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా వాళ్ళకి అప్లికేషన్ నుంచి అప్లికేషన్ బికి పంపించేటప్పుడు ఎలాంటి ఫెయిల్యూర్ అనేది జరగకూడదు. వన్స్ టోటల్గా వాళ్ళు ఎక్కడికి పంపిస్తారు మెసేజెస్, డెస్టినేషన్ లోకల్ క్యూ పంపిస్తారు. డెస్టినేషన్ లోకల్ క్యూ దగ్గర అప్లికేషన్ బి వాళ్ళు మెసేజ్ పిక్ చేసుకుంటారు. ఏదన్నా లోకల్ క్యూ ఫుల్ అయినా, లోకల్ క్యూ లేకపోయినా, నెట్వర్క్ ఇష్యూ వచ్చినా, పుట్ అనేది ఎనేబుల్డ్ అయినా ఆ మెసేజెస్ అన్ని ఎక్కడికి రీచ్ అవుతాయి, డెడ్ లెటర్ క్యూకి రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఈసారి డెడ్ లెటర్ క్యూ ఉంది, లోకల్ క్యూ కూడా ఉంది. బట్ వీళ్ళు ఏదన్నా బ్యాడ్ మెసేజెస్ అంటే జస్ట్ చెప్తున్నాను గైస్, బ్యాడ్ మెసేజెస్ లేకపోతే ఏదన్నా సమ్ ఫెయిల్యూర్ మెసేజెస్, అన్ని ప్రాపర్ మెసేజెస్ పంపించాలని రూల్ లేదు. బట్ ఫైనల్ అజెండా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు 1000 మెసేజ్ పంపిస్తే 1000 మెసేజ్ డెస్టినేషన్కి, 1 lakh ఆఫ్ మెసేజ్ పంపిస్తే 1 lakh ఆఫ్ మెసేజెస్ డెస్టినేషన్ పంపించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సినారియోలో ఈ డెస్టినేషన్ పీపుల్కి మనం మెయిన్గా అది పంపించడమే మన మెయిన్ టార్గెట్. ఈ మెయిన్ టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు లోకల్ క్యూ యూజ్ చేసుకుంటావా, డిఎల్కి యూజ్ చేసుకుంటావా, బ్యాకౌట్కి యూజ్ చేసుకుంటావా, లేదంటావా ఇంకేదన్నా ప్రొసీజర్ యూజ్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ ఆ మెసేజ్ పంపించాలి. ఇప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ లోకల్ క్యూ, డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ డెడ్ లెటర్ క్యూ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ బీఓ క్యూకి మీకు డిఫరెన్స్ తెలిసింది. ఇది వైజ్ ఓవరాల్గా ప్రొసీజర్.